హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఏమొచ్చో నాటుకోడి పులుసు అండి. నా స్టైల్లో నేను చేస్తానో, ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలో కొద్దిగా ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసేసి అయితే అది ఫ్రై అయినాక నాటుకోడి అయితే వేసుకుంటున్నాను. నాటుకోడి వేసినాక కొద్దిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ అంతా లాగుతుంది కదా. నెక్స్ట్ ఒక గిన్నెలో ఒక 4 జీడిపప్పు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక ఇలాచి, కొద్దిగా వెల్లుల్లి, కొంచెం చిన్న ముక్క అల్లం, 2 అయితే టమాటాలు అయితే తీసుకున్నాను పెద్దవి. ఇందులోనే ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్క అయితే తీసుకున్నానండి గ్రేవీ కోసం. తీసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను. చూడండి, మూత పెట్టిన తర్వాత వాటర్ అయితే వదిలింది కదా, దాంట్లోనే ఇది వేసేసి కొద్దిగా బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. మనకి ఎంత సరిపడైతే అంత వాటర్ పోసుకొని దీంట్లో ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటే అయిపోయిందండి. కొద్దిగా నాటుకోడి కాబట్టి ఎక్కువే వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. చూడండి, ఇలా అయితే దగ్గరికి అయిపోయింది. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, బాగా వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. Thank you so much.